తిరుపతి జిల్లా పాకాల మండలం పదిపుట్ల బయలు పంచాయతీ పెరుమాళ్లగుడిపల్లిలో మినీ గోకులం షెడ్ శిలాఫలకాన్ని శుక్రవారం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పీడీ ఎంపీడీఓ వాసుదేవరావు, తహసీల్దార్ సంతోష్ సాయి, ఏపీఓ ఆశారాణి, వివిధ శాఖల అధికారులు, స్థానిక రైతులు, నాయకుల సమక్షంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పులివర్తి నానికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ, రాష్ట్రంలోని పాడి రైతులకు కూటమి ప్రభుత్వ రాకతో అన్ని రకాల సౌకర్యాలు చేకూరుస్తుందని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో రాష్ట్రంలోని పాడి రైతులకు కావలసిన సదుపాయాల కల్పనలో శ్రద్ధ తీసుకుంటుందని, అందులో భాగంగా పాకాల మండల పరిధిలోని పదిపుట్ల బయలు పంచాయతీ పదిపుట్ల బయలు గ్రామంలో మినీ గోకులం షెడ్ ప్రారంభోత్సవం చేపట్టామని తెలిపారు. నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఎన్డీఏ కుటుంబంలో పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈరోజు మోడీ గారి విధానాలు అనుసరిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గోకుల షెడ్లు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా పాకాల మండలంలో 267 షెడ్లు శాంక్షన్ చేశాం. 267 షెడ్లు 200 షెడ్లు ఈరోజు ప్రోగ్రెస్ అవుతా ఉంది. ఈ పంచాయతీలు పదిపుట్ల బయలు పంచాయతీ ఈ ఊర్లో 14 శాంక్షన్ అయితే 12 కంప్లీట్ అయింది. దానికి చాలా గర్వకారణం. ఇప్పుడున్న రైతు సోదరులందరూ కూడా చాలా హ్యాపీ. ఇంకా మాకు ఒక 5-10 కావాలన్న ఊర్లో అన్నారు. ఎవరైతే అర్హులు అయినారో వాళ్ళందరూ కూడా ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. ఈ 267 షెడ్లకు గాను సుమారు 7,72,00,000 రూపాయలు ఈరోజు ఈ మండలానికి ఇవ్వడం జరిగింది. ఈ మండల వాసులకి అందరికీ మరొక విజ్ఞప్తి, మీరు ఈ 267 కాదు ఇంకా ఇన్ని కట్టుకోవాలన్న బెనిఫిషియర్స్ అందరికి శాంక్షన్ చేసి ఇస్తాం. రైతు సోదరులందరూ కూడా తొందరగా కంప్లీట్ చేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ అందరినీ పేరు పైన తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ పాకాల మండల ప్రజలకు అందరికీ ఒక విజ్ఞప్తి, మన పాకాల మండలం పాడి పైన కానీ మన పాడి సంబంధించిన పరిశ్రమ పైన కానీ ఎక్కువ ఆధారపడి ఉండేది. దీన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎక్కడ అన్నదమ్ముల్లాగా మెచ్చుకుంటూ ఈ సంవత్సరం 2026 సంవత్సరం